ఓం నమ శివాయ. చంద్రకళనా మీ పేరు? అవునా? అలా టెన్షన్ అవుతుంది ఏంటండి? కరెక్టే చెప్పాను కదా. రవినూతల ఇంటి పేరు రామ్మోహన్ రావు. బాగున్నాడా మీ ఆయన? చెప్తున్నా పేరు ఆయనది కరెక్టే చెప్పిన్నా. చూడండి దేవుడు ఎంత మోసం చేశాడు మీకు. పాపం మీ ఇద్దరికి ఏడవద్దు. ఈ రోజు మీ అమ్మాయి చావు బతుకుల్లో ఉంది. ఉందా లేదా? ఉంది కదా. అమ్మాయికి కనీసం అన్నం కూడా తినిపించడానికి లేకుండా పైపుల ద్వారా భోజనం పెడుతున్నారా? అంతే కదా. అవును కదా. పెళ్లి చేసి పంపించాల్సిన ఏజ్ లో అనుకోకుండా రోజు రోగంతో పడిపోయి ఈ రోజు మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారు. అమ్మాయికి ఒక్క వీడియోలో నాకు చూపిస్తారా మీ అమ్మాయిని? నేనేమంటున్నా అంటే అమ్మాయి బెడ్ పైన ఉంటది, చాలా సీరియస్ ఉంది అంటాను. కరెక్టే కదా. ఏం చెప్పరు వాళ్ళు. అది ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను కానీ మీరు నేనేమంటున్నాను, మీ అమ్మాయికి ఒకసారి ఇప్పుడు అనారోగ్యంతో ఉంది, మీ అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయింది, నిన్న మొన్న ఫిట్స్ కూడా వచ్చిందా? ఒక్క నిమిషం, ఒక్కసారి ఆ అమ్మాయి ఫేస్ చూపిస్తారా నాకు? ఆ అమ్మాయి జీవితం ఏముందో చెప్తాను. వీడియోలో వెళ్ళండి అమ్మాయి దగ్గరికి. అలా ఆయాసపడొద్దు, కొంచెం మంచినీళ్ళు తాగండి, ఆయాసపడొద్దు. వీడియోలో వెళ్ళి అమ్మాయి ఫేస్ చూపించండి నాకు. ఫేసు మీ పేరు ఆల్రెడీ చెప్పేసాను. అదిగో ఒక్కసారి కొంచెం నాకు తలకాయ కనబడాలి. ఒక్క నిమిషం, మొత్తం అట్లా చేయకండి, నాకు కరెక్ట్గానే చూపించండి. ఫోర్ హెడ్ కనబడాలి, అట్లాగే పెట్టండి. ఈ అమ్మాయి పేరు గీతాంజలి కదా. అయ్యా, ప్రయోగం వల్ల ఇబ్బంది ఉంది. మీ ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు కానీ నా దగ్గరికి రండి. సండే మీరు రండి, నేను ఏం చేసుకోవాలో చెప్తాను. ఖచ్చితంగా మీ అమ్మాయి బాగుపడుతుంది, నేను చేస్తాను. నమ శివాయ. గాడ్ బ్లెస్ యూ. అవునమ్మా, ఏడవద్దమ్మా అమ్మా.